సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై ఏసీబీ కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఆయనపై విచారణకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఏసీబీకి తాజాగా అనుమతిచ్చారు. వైసీపీ హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సునీల్ కుమార్ తన అనుచరుడైన కామెపల్లి తులసిబాబుతో కలిసి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన ప్యాకేజీ సొమ్ము కాజేశారంటూ శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఇక ఈ నేపథ్యంలో చట్టపరమైన అనుమతులు తీసుకున్న ఏసీబీ కేసు నమోదుకు రంగం సిద్ధం చేసింది. పివి సునీల్ కుమార్ పై 1-2 రోజుల్లో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభిస్తారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై ఏసీబీ కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఆయనపై విచారణకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఏసీబీకి తాజాగా అనుమతిచ్చారు. వైసీపీ హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సునీల్ కుమార్ తన అనుచరుడైన కామెపల్లి తులసిబాబుతో కలిసి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన ప్యాకేజీ సొమ్ము కాజేశారంటూ శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఇక ఈ నేపథ్యంలో చట్టపరమైన అనుమతులు తీసుకున్న ఏసీబీ కేసు నమోదుకు రంగం సిద్ధం చేసింది. పివి సునీల్ కుమార్ పై 1-2 రోజుల్లో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై ఏసీబీ అరెస్ట్ కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలేంటి? దేవి సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ మీద కేసు నమోదుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తా ఉంది. ఆయన మీద విచారణకు ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 17A కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అనుమతి కూడా ఇవ్వటం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి హెడ్ గా పనిచేసినటువంటి సునీల్ కుమార్ తన ప్రధాన అంచెడుగా ఉన్నటువంటి కామెపల్లి తులసిబాబుతో కలిసి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సినటువంటి ప్యాకేజీ సొమ్ము మొత్తాన్ని కూడా కైంకర్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ మేరకు ప్రస్తుత శాసనసభ ఉపసభాపతిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఫిర్యాదుకు సంబంధించి చట్టపరమైనటువంటి అనుమతులకు తీసుకున్నటువంటి ఏసీబీ ప్రస్తుతం కేసు నమోదు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంది. ప్రధానంగా అగ్రిగోల్డ్ బాధితులకు గత ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. వారి ఖాతాల్లో ఆ మేరకు నిధులు కూడా జమ చేసింది. అయితే ఆ నిధుల జమకు సంబంధించి పెద్ద ఎత్తున గోల్మాల్కు పాల్పడినటువంటి వ్యవహారం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో సిఐడి చీఫ్ గా పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ తన అంచెడుగా అయినటువంటి కామెపల్లి తులసిబాబుతో కలిసి ఏదైతే అగ్రిగోల్డ్ బాధితుల జాబితాలో పెద్ద ఎత్తున నకిలీ బాధితులను చేర్చడం జరిగింది. తులసిబాబుకు సంబంధించి ఆయన స్వగ్రామమైనటువంటి బాపట్ల జిల్లా జేపంగులూరు మండల పరిధిలో ఉన్నటువంటి రామ్కూర్లో సుమారుగా 96 మంది ఈ నకిలీ జాబితాలో పేర్లను చేర్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో
ఒక్కొక్క అకౌంట్ లో 20,000 చొప్పున జమ చేయటం జరిగింది. ఆ తర్వాత మొత్తం జమ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 15,000 ఒక్కొక్కరి నుంచి వాళ్ళ అకౌంట్ నుంచి వసూలు చేశారు. మిగిలిన 5,000 ఆ ఖాతాదారులనే ఉంచుకోమని చెప్పడం జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 400కు పైగా ఈ నకిలీ బాధితులను బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. వీటిని మొత్తాన్ని కూడా ఆ తర్వాత సునీల్ కుమార్ తో పాటు తులసి బాబు వసూలు చేసుకొని వాళ్ళు సొంత ఖాతాలకు జమ చేయించుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తుతం శాసనసభ ఉపసభాపతిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీంతో అటు సునీల్ కుమార్ అక్రమాలు, అవినీతి వ్యవహారం ఒక్కసారిగా బయటికి వచ్చినట్లుగా చెప్పవచ్చు. వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఏసీబీ విచారణ జరిపేందుకు అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి కూడా తీసుకోవటం జరిగింది. అలాగే సిఐడిలో దాదాపు 1,50,00,000 విలువైనటువంటి ఓ కాంట్రాక్టర్ను కూడా గుజరాత్ కు చెందినటువంటి అడియాన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీకి సునీల్ కుమార్ అప్పగించారు. ఆ సంస్థ తిరిగి ఆ కాంట్రాక్ట్ ను 9 లాజిక్ టెక్నాలజీస్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ను ఇవ్వటం జరిగింది. తొలి విడతగా ఆ సంస్థకు సిఐడి నుంచి 75 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. ఆ తర్వాత సునీల్ కుమార్ ఆయన అనుచరులు ఆ సంస్థ పేరుతోటి యాక్సిస్ బ్యాంక్ లో నకిలీ ఖాతాలను తెరచి 75 లక్షల రూపాయలను సిఐడికి సంబంధించినటువంటి అమౌంట్ ను మొత్తాన్ని కూడా సునీల్ కుమార్ ఆయన అనుచరులు జమ చేసుకొని వివిధ ఖాతాలకు కూడా మళ్లించడం జరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని తెలుసుకున్నటువంటి ఈ 9 లాజిక్ టెక్నాలజీస్ కంపెనీ సిఇఓ దీని మీద ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంతో ఆ సిఇఓ కనెగంటి ప్రదీప్ తో పాటు ఆయన భార్యను ఇద్దరిని కూడా సిఐడి కార్యాలయానికి పిలిచి ఈ విషయం కనుక బయటకు వస్తే మిమ్మల్ని డ్రగ్స్ కేసులో ఇరికించేస్తామని కూడా సునీల్ కుమార్ బెదిరించినట్లుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలో ఉన్నటువంటి షాద్ నగర్ ప్రాంతానికి సంబంధించి అక్కడ అగ్రిగోల్డ్ భూముల్ని కొంతమంది కొనుగోలు చేస్తే తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఆ భూముల్ని కూడా సిఐడికి అటాచ్ చేస్తామని కూడా వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేశారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం చూసుకున్నట్లయితే ఈ అక్రమ సంపాదన మొత్తాన్ని కూడా అటు దుబాయ్లో అక్కడ హోటల్ రంగంలో సునీల్ కుమారు ఆయన కొడుకులు పెట్టుబడులు పెట్టినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అనేక పర్యాయాలు సునీల్ కుమార్ దుబాయ్కి వెళ్లారు. ప్రభుత్వ సొమ్ముతో టికెట్లు కూడా కొనుగోలు చేసి తన సొంత వ్యాపార వ్యవహారాలు చూసుకునేందుకు కూడా ఆయన అనేక పర్యాయాలు దుబాయ్ వెళ్ళినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. 1-2 రోజుల్లో కేసు కూడా నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.